హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది అమ్మో క్యూట్ లాగ్స్ అండి. మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నాది ఫస్ట్ డైలీ లాగ్ అండి. నా ఛానల్ పెట్టుకోవడం ఎన్ని ఇయర్స్ అయింది, కానీ ఎప్పుడు డైలీ లాగ్ అయితే ఎప్పుడు షేర్ చేయలేదు. పిల్లలు పొద్దుటే స్కూల్కి వెళ్ళే టైంలో మన హడావుడి మామూలుగా ఉండదు కదా, అందరికీ అలాగే ఉంటుంది. తల్లులందరిది అదే ఫీలింగ్ కదా. ఉదయం లేచిన వెంటనే నేనైతే బయట శుభ్రం చేసేస్తానండి. శుభ్రం చేసి తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంక లోపలికి వచ్చేసరికి చూడండి ఎలా ఉంది ఇల్లంతా, మా ఇల్లంతా. పిల్లలైతే లేచారండి. టైం వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంక పిల్లలైతే లేచారు. నేనైతే ఇక్కడ ముందు లేచిన వెంటనే రైస్ అయితే నానబెట్టేసేస్తాను. అటు పక్కన అయితే ఈరోజు పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. పప్పు అయితే ఉడకపెట్టేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేసేసాను. అంతలోకి మా బాబు అయితే ఇవి పక్క బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాడు. నాకు పిల్లలకి అన్ని పనులు నేర్పించడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం ఒకవేళ ఎప్పుడైనా లేవలేకపోయినా సరే, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయినా సరే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలా ఉండాలని నేను ఆలోచిస్తాను. ఇక్కడైతే మా పిల్లలు ఇంతేనండి. ఒక వీక్ వచ్చి ఒకరు ఫోల్డ్ చేస్తారు, ఒక వీక్ వచ్చి ఒకళ్ళు ఫోల్డ్ చేస్తారండి పక్క బట్టలు. ఇవైతే నైట్ టైమే క్లీన్ చేసేసాను. ఇవి వాళ్ళ లంచ్కి కావాల్సినవన్నీ అయితే విడిగా ఒక దాంట్లో ట్రేలో అయితే పెట్టేసుకుంటానండి. ఇక్కడ చూస్తే పప్పు అయితే ఉడికిపోయింది. అటు సైడ్ ఏమో రైస్ అయితే పెట్టేసేసాను. ఇంకా పప్పులో పాలకూర అది కంప్లీట్గా వేసేసి ఉడికేసింది. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందామని రెడీ చేసేస్తున్నానండి. నాకు తాలింపు స్మెల్ అయితే చాలా ఇష్టం. పొద్దుటే ఇలా స్మెల్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఓకే అండి, ఈ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది తాలింపు అయితే పెట్టేసేసుకుంటున్నాను. చూసారు కదా, తాలింపు అయితే పెట్టేసేసాను. ఇక్కడ తాలింపు అంటే నేను నా వంట అది కంప్లీట్ అయిపోయింది. ఇల్లు కూడా శుభ్రంగా తుడిచేసేసాను. ఇల్లు తుడిచేసేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలైతే స్నానానికి వెళ్ళిపోయారు. ఒకళ్ళేమో టిఫిన్ అయితే చేసేస్తున్నారు. నేనైతే ఇక్కడ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓన్లీ నేను బాక్స్ ఒకటే కడతానండి. ఇంకా వాటర్ పోసుకోవడం, బ్రేక్ పెట్టుకోవడం అదంతా పిల్లలే చూసుకుంటారు. వాళ్ళకి అలా అలవాటు చేసేస్తానండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా. ఇక్కడైతే పాలకూర పప్పు అయితే ఆరిపోయిన తర్వాత బాటిల్స్లో అయితే వేసేస్తున్నాను. పప్పులోకి కాంబినేషన్గా అయితే వడియాలు అయితే చేశాను. చూసారు కదా, లంచ్ అయితే బాక్స్లో అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే మా పాప అయితే పెరుగన్నం తినేస్తుంది. ఎప్పుడూ టిఫినే చేస్తానండి. ఈరోజు కొంచెం పెరుగన్నం తినేస్తాం అనేసరికి ఇంకా వాళ్ళకి అన్నం అయితే పెట్టేసేసాను. ఇక్కడ మా వాడైతే రెడీ అయిపోయాడు. చూసారు కదా, ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ పోసేసుకున్నారు. ఒక వీక్ అంతా ఒకళ్ళు పోస్తారండి బాటిల్స్లో వాటర్ పోయడం, బ్రేక్ పెట్టడం ఒకళ్ళు, ఒక వీక్ వచ్చి ఒకరండి. అలా అయితే అడ్జస్ట్ చేసుకుంటారు ఇద్దరు పనులు. మా వాడైతే రెడీ అయిపోయాడు. ఆడు కూడా పెరుగన్నం అయితే తినేస్తున్నాడు. ఇక్కడ మా పాపది టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే జడ వేసేస్తున్నాను. చూసారు కదా, ఎంత హడావుడిగా ఉంటుంది ఉదయం. అందరికీ ఇదే ప్రాబ్లం కదా, నాకు కూడా ఇంతేనండి. ఇక్కడైతే పాపకి జడ వేసేసాను. మాకు ఇంటి దగ్గరేనండి బస్సు వచ్చేది, కిందనే వస్తుంది. అయినా సరే అంత హడావుడిగా పరిగెట్టేస్తారో బస్సు వచ్చేస్తుందేమో అన్నట్టుగా. చూసారు కదా, ఫైనల్గా అయితే బస్సు అయితే వచ్చేసింది. అమ్మయ్య, పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి. ఇంకా నా పనులు అయితే మొదలైపోయినాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా సర్దేసుకుని ఈరోజు అయితే బెడ్షీట్లు అయితే తీసేసాను. మార్చేసేసి అవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. వాషింగ్ మిషన్లో వేసేసి నేను స్నానం అది కంప్లీట్ చేసేసుకుని ముందుగా అయితే దీపం అయితే పెట్టేసుకుంటానండి. ఇది నాలో నాకు నచ్చే అలవాటు అయితే ఇదేనండి. నాకు మంచి లక్షణం అయితే ఇదే అని చెప్తానేమో. అలవాటు చేసుకున్నాను దీపం పెట్టడం రెగ్యులర్గా. ఎంత టైం లేట్ అయినా సరే దీపం పెట్టిన తర్వాతే టిఫిన్ అయితే చేస్తాను. టిఫినే కానీ అన్నమే కానీ చేసేస్తాను. వాళ్ళు ఎలాగో పెరుగన్నమే తినేసి వెళ్ళారు కదా. నేను ఆల్రెడీ పప్పు చేశాను. అయినా సరే ఎందుకో తెలియదు, ఉదయాన్నే కర్రీలు కానీ పప్పు కానీ వేసుకుని తినాలనిపించదు నాకు. ఉంటే టిఫిన్ తినేస్తాను, లేదనుకుంటే ఇంకైతే పెరుగన్నం అయితే తినేస్తాను. ఫైనల్గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఇల్లంతా ఎలా ఉందో. ఫైనల్గా వంటగది అయితే చూపిస్తాను. అంత హడావుడిగా పిల్లల్ని పంపించేసిన తర్వాతే మన వంటగది అయితే ఎలా ఉంటుందండి, తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే ఈ విషయం అయితే. నాకైతే ముందు ఆకలేసేస్తుంది. ఇదంతా తర్వాత క్లీన్ చేసేద్దాం, తినేద్దాం అనిపిస్తుంది నాకైతే. ముందుగా అయితే మజ్జిగన్నం తినేసేస్తానండి. ఎప్పుడు అంటే టిఫిన్ ఉంటే పర్లేదు, టిఫిన్ లేకపోతే మాత్రం మజ్జిగన్నం కంపల్సరీ తినేస్తాను.
అక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోతున్నాయి. నేను అన్నం అది తినేసేసి గిన్నెలు తోమేసేసరికి వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మా పైన టెర్రస్ కూడా చూపిస్తాను మీకు. అసలు ఇంతవరకు ఎప్పుడూ చూపించలేదు కదా, అది కూడా అయితే చూపించేస్తానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. చూసారు కదా, నేనైతే తినేసేసాను. తినేసిన తర్వాత ఈ గిన్నెలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే ఇంకా వంటగదిలోకి వచ్చే పని అయితే ఉండదు కదా, తెలిసిందే అందరికీ. ఈ పనులన్నీ అందరూ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకునే పనులే. కానీ నా ఛానల్లో అయితే నేను ఫస్ట్ టైం చూపిస్తున్నానండి. నేను ఛానల్ స్టార్ట్ చేసుకోవడం 1 year అయింది. ఎప్పుడూ డైలీలా కానీ ఎప్పుడూ షేర్ చేయలేదు. ఇంత హడావుడిలో ఉదయం కూడా షూట్ చేసి షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అంటే నేను ఎలా ఉంటాను ఇంట్లో, నేను ఏ విధంగా పనులు మేనేజ్ చేసుకుంటాను, పిల్లల్ని ఏ విధంగా స్కూల్కి పంపిస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతేనండి, ఇంకేం లేదు దీంట్లో. చూసారు కదా, ఫైనల్గా అయితే గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య, ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది కదా. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలా గిన్నెలు పని అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా గిన్నెలు అవి కంప్లీట్గా తోమేసుకుంటే వంటగది కూడా చాలా నీట్గా ఉంటుంది కదా. ఇంకొచ్చేసేసరికి ఇక్కడైతే బట్టలు అయితే అయిపోయినాయండి. ఆ బట్టలు కూడా పైన ఆరబెట్టేసేస్తాము. ఓకేనా, వచ్చేయండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా. మా పైన టెర్రస్ అయితే ఇంతవరకు ఎప్పుడూ చూపించలేదు కదండి, చూసేద్దాం. చాలా బాగుంటుందండి చుట్టూపల. ఇంకా మేము వచ్చిన కొత్తలో అయితే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఏమీ లేవు, చుట్టూ పూరిళ్ళు అలా ఉండేవి. మేము వచ్చిన ఇన్ని సంవత్సరాల్లోనే మా కళ్ళ ముందే ఇలా బిల్డింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మాకే ఆశ్చర్యంగా ఉంది. మేము ఉండే ఇల్లు కూడా అంతేనండి. మేము ఎదురింట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఈ ఇంట్లోకి అయితే వచ్చేసామండి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో చుట్టూతా. ఓకే అండి, బాగా ఎండగా ఉంది. ఫైనల్గా అయితే బట్టలు అయితే ఆరబెట్టేసేసుకుందాం. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ అయితే అదేనండి నా ఛానల్కి. ఫైనల్గా బట్టలు అయితే ఆరబెట్టేసాను. ఇంకేం పని అయితే లేదండి. ఇంక మన డ్యూటీ అయితే ఎక్కేస్తాను. ఈరోజు అయితే మిషన్ మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా సౌండ్ అయితే వచ్చేస్తుంది. అది మొత్తం తీసేసి ఒకసారి ఆయిలింగ్ అది చేసుకుని ఒకసారి నీట్గా అదంతా దారాలు అవన్నీ చిక్కుకుపోయినాయి, అవన్నీ తీసేస్తాను. ఇంతేనండి నా డైలీ లాగ్ అయితే ఇంతే. ప్రతిరోజు జరిగే సీన్ కూడా ఇంతేనండి. ఓకేనా, వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్.